కళ్యాణ్ గారు మా డిమాండ్ ఇక్కడ ల్యాండ్ ప్రభుత్వం తీసుకొని ఇదే ప్రత్యామ్నాయ భూమి పరిశ్రమలు పెట్టుకునే చోటు ఇవ్వమనండి. అంతేగాని భూమి అమ్ముడేంది, మీరు అమ్ముకుంటారా రియల్ ఎస్టేట్ చేసుకుంటారా అని మీరు చెప్పడంలో ఆంతర్యం ఏంటి? భూమికి భూమి ఇవ్వండి, ఈడ పరిశ్రమ తరలించి ఇంకో చోట పరిశ్రమ పెట్టడానికి భూమి ఇవ్వండి. ఇక్కడ పరిశ్రమ పెట్టుకోవడానికి భూమి భూమి ఇవ్వండి, భూమి ఇవ్వండి, తరలించడానికి కావాల్సిన పెట్టుబడి కూడా ఇవ్వండి, పెట్టుబడి ఇవ్వండి. కానీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఇవ్వాలి, ఉపాధి కార్యక్రమాలు హైదరాబాద్ లో అభివృద్ధి చేయాలి కదా, వాటికి అవకాశం ఇవ్వాలి కదా. రియల్ ఎస్టేట్ చేసుకోమన్నాం అని కాదు కదా ఇచ్చేది. ఫ్యూచర్ సిటీ ఇక్కడ పెట్టొచ్చు సార్ కళ్యాణ్ గారు, ఇక్కడ ఫ్యూచర్ సిటీస్ పెట్టొచ్చు, ఫోర్త్ సిటీస్ పెట్టొచ్చు, స్కిల్ యూనివర్సిటీ పెట్టొచ్చు, స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ పెట్టొచ్చు, మా ఉప్పల్లో పెట్టొచ్చు. ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టడానికి ల్యాండ్ కూడా అక్వైర్ చేసాం మనం. మీరు సార్ నేను ఇంకొక మాట చెప్తా రవీంద్రరావు గారు, నేను ఇంకొక మాట చెప్తా. ఇప్పుడు సీరియస్ కంపెనీ గురించి ఇంతకుముందు పెద్దలు వెంకట్ గారు లేవనెత్తారు. కరెక్ట్, వెంకట్ గారు లేవనెత్తింది కరెక్ట్. మీరు సీరియస్ భూమిని దానికి ఎందుకు ఇచ్చారో దాని పర్పస్ ల్యాండ్ యూటిలైజేషన్ మార్చడం కోసమని అప్పనంగా మీరు సిరీస్ కంపెనీ వాళ్ళు దివాలా తీసిన కంపెనీకి అప్పనంగా మీరు ఇంకొకరికి అప్పచెప్పారు. అది ఆంధ్ర వాళ్ళకి అప్పచెప్పారు, తెలంగాణ వాళ్ళకి కూడా కాదు. అంటే కన్స్ట్రక్షన్ తెలంగాణ వాళ్ళు చేస్తున్నారు, కానీ ఆ కంపెనీకి లాభాలు వచ్చింది ఆంధ్ర వాళ్ళకి. అది కూడా మీ ప్రభుత్వం చేసిన పొరపాటు. అదొకటే కాదు, కూకట్పల్లిలో కూడా చాలా కమర్షియల్ ప్లేసెస్ 2-2.5 లక్షల గజం పోయేటువంటి భూమిని మీరు అప్పనంగా అక్కడ ఉన్న వాళ్ళకి అప్పచెప్పారు మీ కాలంలో. ఆ లిస్ట్ కూడా బయటకు రావాలని మేము కూడా కోర్టు ద్వారా కోరుతున్నాం, కోర్టులో కొట్లాడతాం, కోర్టులో కేసు. మీరు కూడా సీరియస్ కానీ ఐడియల్ ఇష్యూలో కూడా కొంత ఉన్నట్టుంది, మీద ఆరోపణలు అయితే ఉన్నాయి. ఐడియల్ ఆ ప్రాంతంలో ఇచ్చిన భూములపై కూడా ఇప్పుడు ఇది అదే పని కాంగ్రెస్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? మీరు చేసిన పని పబ్లిక్ ఉద్యమాలు చేసి బాగా డిమాండ్ చేసిన సందర్భంలో 1-2 నిర్ణయాలు తీసుకుంటే ఆ తీసుకున్న నిర్ణయాల్లో పారదర్శకత వెలికి తీయండి. ఇద్దరు అధికారులు ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో తీయండి. అన్ని తీస్తున్నారు కదా, ఇది కూడా తీయండి. దాంట్లో ఏమన్నా మరి ప్రభుత్వానికి లాభం జరిగిందా నష్టం జరిగిందా తీసి దర్యాప్తు తీయండి. కానీ ఆ కారణం చూసి మీరు మొత్తం గేట్లు దర్వాజాలు అన్ని ఓపెన్ చేస్తారా? మీరు చేయండి, తప్పు జరుగుతుంది. ఒక పాయింట్ ఉంది. వెంకట్ గారు అంత క్లియర్గా బీజేపీ బీఆర్ఎస్ మీరు సలహాలు ఇవ్వండి. 92 అంటే 9,292 ఎకరాలను ఏ రకంగా సద్వినియోగం చేసుకోవచ్చు, ఈ పాలసీలు ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, చర్చిద్దాం అసెంబ్లీలో, శాసన మండలిలో మార్చుకుందామని అంత సహృదయంతో అంత క్లియర్గా ఆయన చెప్తున్నారు. ఒకటి మీరేమో జీవో రాకముందే అందులో కోర్ట్ లెవెల్లో పెట్టి ఆ జీవోనే మీరు ముందు బయటకు తెచ్చి దీన్ని పెద్ద ఇష్యూగా చేస్తున్నారు. ఆ కోర్ట్ లెవెల్ అనేది కూడా విజిలెన్స్ విచారణ కూడా చేస్తుంది ప్రభుత్వం. అసలు జీవో రాకముందే మీ చేతికి ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు? ఇది జీవో తీసి నిర్ణయం తీసుకున్నాక సలహాలు తీసుకుంటారా? కాదు రాకముందే మీ చేతికి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది నేను అడుగుతున్న పాయింట్. అంటే అది మాట్లాడేందుకు కొద్దిగానన్నా ఉండాలి కదా. ఎక్కడన్నా తలకాయ మాట్లాడుతున్నారా? ఎవరైనా మాట్లాడతారా? కోర్టులు ప్రభుత్వం, మీరు అధికారులు మీరున్నారు, మీ దగ్గర నిర్ణయాలు బయటకు వచ్చినాయి. కోర్టులు అంటే అది సిగ్గనిపించడా లేదా? ఫేమ్ మీకేం బాధ లేదా అట్లా మాట్లాడడానికి? ఎందుకు దిగజార్చుకుంటారు మీ పరువుని? కళ్యాణ్ గారు దాస్తే దాగైతే నాకు అర్థం కాగలుగుతా. ఎట్లా లీక్ అయింది, పేపర్ ఎట్లా చేతులకు వచ్చింది, నిర్ణయం తీసారా లేదా, జీవో వచ్చిందా రాలేదా? మీ ప్రభుత్వ కార్యక్రమాలు అంటే అంత గొప్ప నిర్ణయాలు మీరు జరుగుతున్నాయి. మీ మంత్రులు మాట్లాడిన వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. ఏం జరుగుతుందో, ఏం నిర్ణయాలు ఏందో, ఎవడు ఎక్కడ అమ్ముతారో టోకు బేరాలు జరుగుతున్నాయి. ఇంకా ఎన్ని చెప్పమంటారు? సీరియల్స్ వస్తాయి, సీరియల్ గా కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు జరుగుతున్నాయి, అమ్మడానికి జరిగే నిర్ణయాల్లో మీరు కూల్చడంలో కానీ మీరు ఫ్యూచర్ సిటీ అన్నారు. ఎవరు నిర్ణయాలు తీసుకురండి? మీ స్కూల్స్ అన్నారు, ఏమైందండి? మీ విద్యారంగం ఏమైంది? వైద్య రంగం ఏమైంది? 6 గ్యారెంటీలు ఏమైనాయి? అమలు పరచడం మీద పోరాటాలు చేస్తాను, సలహాలు ఇస్తున్నాం, ఏమైందని. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలు చేసి ఈ భూములతోటి సెంట్రీగా కుటుంబ కంట్రోల్కి రియల్ ఎస్టేట్ పోతుంది. కళ్యాణ్ గారు ఒక్క కుటుంబమే వేలాది ఎకరాల రియల్ ఎస్టేట్